కానీ తమన్నా గారు మీరు ఎప్పుడూ సర్ప్రైజ్ చేయడంలో ఫెయిల్ అవ్వలేదు నిజంగా. అంటే ఒక కంటిన్యూయస్ సక్సెస్ స్ట్రీక్‌లో మీరు ఒక గ్లామరస్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. మేము చూసాము. బోల్డ్ అనే పాటలు, డాన్సులు చూసాము. Yeah. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి మేము తమన్నాని డిఫరెంట్ యాంగిల్స్‌లో చూస్తున్నాము. కొత్త కోణాల్లో చూస్తున్నాము. సైరా కానివ్వండి, దేవి కానివ్వండి, ఇలా వెరైటీ ఆఫ్ రోల్స్. సో అఫ్ కోర్స్ ఆడియన్స్ హీరోయిన్స్ని అంటే మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ కూడా మారింది. Yeah. ఈ చేంజ్ అనేది అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అంటారు మీ విషయంలో ఎస్పెషల్లీ? I think ఒక యాక్టర్గా ప్రతి యాక్టర్కి, అండ్ ఇట్ కుడ్ బి అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, బట్ యూ కమ్ టు అ పాయింట్ వే యూ రియలైజ్ దట్ ఇట్స్ రియలీ నాట్ అబౌట్ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ మిమ్మల్ని ఏ గేజ్ నుంచి చూస్తుంది, అది దాటి మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అది ఇంకా ముఖ్యం. అవును. And I feel like for me also that came to a point where it was not like నేను చేసిన వర్క్కి నాకు సక్సెస్ రాలేదు, ఆ వర్క్కి ఇన్ఫ్యాక్ట్ చాలా సక్సెస్ వచ్చింది. సో మచ్ సో దట్ ఈవెన్ ఇఫ్ పీపుల్ వుడ్ నాట్ థింక్ ఆఫ్ మీ ఇన్ అదర్ వేస్, I always thought of myself in another way. And I felt like it's not possible that this is it. Yes. There is so much more to me that maybe people haven't seen yet. బట్ అది నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను, దట్ ఒక యాక్టర్గా లాంగ్వేజ్ని చూడకుండా నేను జస్ట్ పాత్రల మీద ఫోకస్ చేస్తుంటూ, అండ్ నాట్ జస్ట్ లాంగ్వేజ్, ఈవెన్ బీయింగ్ ప్లాట్ఫామ్ అగ్నాస్టిక్. లైక్ ఐ డోంట్ థింక్ ఐ కేర్డ్ అబౌట్ ఇది సినిమా బిగ్ స్క్రీన్లో వస్తుందా, లేదా ఓటీటీలో వస్తుందా, లేదా రీల్ చేస్తున్నామా. I never distinguished between platforms because I feel like నేను basically ఒక actor entertainer. And that's my job. So problem is when you start judging your own ecosystem. And I feel like that's a big problem today in the industry. We ourselves are shaming our media, we are shaming our own ecosystem, saying ఇది బాలేదు అది బాలేదు. బాగుండకపోయినా ఇది మా బాధ్యత, దీన్ని ఎలా వాడాలి. And to put our point across in that framework, because ప్లాట్ఫామ్ ఐ కాంట్ చేంజ్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్, బట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో నేను ఏం చేస్తున్నానో అది నా చేతిలో ఉంది. సో ఐఎమ్ యూజింగ్ దట్ ప్లాట్ఫామ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే. మేబీ సెల్యులాయిడ్లో బిగ్ స్క్రీన్లో అలాంటి క్యారెక్టర్లు వర్కౌట్ అవ్వదు, ఆ లాంగ్ ఫార్మాట్లోనే ఇట్ మేక్ సెన్స్. సో కొన్ని పాత్రలు అక్కడ ఫిట్ అయితే ఓకే అక్కడ చేసుకుందాం. అవును. సో ఆ మైండ్ని కొంచెం ఫ్రీగా పెట్టాక ఐ ఫెల్ట్ లైక్ ఐ కుడ్ రియలీ ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ జర్నీ రైట్ నౌ బికాస్ యూఆర్ అ ఉమెన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ అండర్స్టాండ్ దట్ యాజ్ అ ఉమెన్ వీ ఆర్ నాట్ వన్ డైమెన్షనల్. మాకు చాలా స్ట్రీక్లు, మెనీ స్ట్రీక్స్ ఉంటాయి. హౌ వీ కెన్ బీ ఇంట్లో ఎలా మేము ఫ్యామిలీతో ఉంటాము, బయట ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము, మనలో ఎలా ఉంటాము, వీఆర్ ఆల్ డిఫరెంట్. దే ఆర్ డిఫరెంట్ వర్జన్స్ టు అస్, రైట్? అండ్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ప్రెజెంటింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, రైట్? సో ఇలాంటి స్పేస్లో ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫోకస్డ్ టువర్డ్స్ షోయింగ్ డిఫరెంట్ సైడ్స్ టు మీ, and that's what this whole journey has been about.